హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్ 2500 కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, అలాగే బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మనకు దాదాపు ఒక 2-3 మంత్స్ నుంచి కూడా మనం ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ అనేది ఉందో దానికోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఆల్రెడీ గ్యాస్ అనేది ఇస్తూనే ఉన్నారు. చాలా వరకు చాలా పథకాలు ఇచ్చేసారు. కాకపోతే ఈ 2500 అనేది ఉండటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడు మొన్నటి వరకు కూడా మహిళలందరికీ కూడా 2500 ఇస్తారని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు అది వర్తించకపోవచ్చు అనే ఒక అనుమానాలు కూడా రావడం జరుగుతుంది. దేనికి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు దీంట్లో చూసుకున్నట్టయితే మనకి పింఛన్ తీసుకునే వాళ్ళు, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఈ స్కీమ్స్ తీసుకున్నారో వీళ్ళందరికీ వచ్చే అవకాశం అయితే లేదన్నట్టు. అంటే దాదాపు చాలామంది కూడా మాకు కూడా వస్తుంది, మహిళలందరికీ వస్తుందని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఈ స్కీములు ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు ఎవరికైతే రావటం లేదో వాళ్ళకి మాత్రమే ఈ 2500 రూపాయలు రావటం జరుగుతుంది. దాంట్లో మనకి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. చాలామంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా మాకు 2500 వస్తాయని అనుకుంటున్నారు. అలా ఉండదు. దీనికి ఒక లిమిట్ అయితే ఉంటుంది. లిమిట్ ప్రకారం ఇస్తారు. దీంతో ఇప్పుడు ఈ దివ్యాంగ కానీ, ఒంటరి కానీ, వితంతు కానీ, వృద్ధాప్య కానీ ఇలాంటి వాటన్నిటిని తీసుకుంటే చాలా మటుకు అక్కడే మనకి చాలామందికి 2500 రావని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా కొత్త రూల్స్ ఏదైనా పెడితే ఇంకొంతమంది కూడా ఆ స్కీమ్లోంచి బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా చెప్పుకోవాలంటే చాలా మటుకు ఇది కొంతమందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, కొంతమందికి అయితే బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.